అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం. సార్, జనవరి వచ్చిందంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి వస్తుంది. ఎన్టీఆర్ గారి వర్ధంతి వచ్చిందంటే వెంటనే ఏదో ఒక దీన్ని ఏమంటారు, చెవిలో జోరీగలాగా చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. గమ్మత్తైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎలా చూస్తారు? మీకేమనిపిస్తుంది? ప్రతి ఏడు చూసి చూసి బోర్ కొడుతుందా, లేదా అలవాటైపోయిందా? ఏంటి చెప్పండి మీ ఉద్దేశం. ఆ ఎన్టీ రామారావు గారు జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా హైదరాబాద్ లోనేమో ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చి సందర్శిస్తారు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, వివిధ రాజకీయ రంగాల ప్రముఖులు, ఆయన అభిమానం ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోను, అలాగే తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ రామారావు గారిని స్మరించుకుంటారు, ఆయన నివాళులు అర్పిస్తారు. ఇది సహజంగా జరుగుద్ది. ఒక్కొక్కసారి కొన్ని విపరీత ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొడాలి నాని, ది మౌత్ పీస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, ఇందులో ఏం సందేహం లేదు. మనం ఎలా అంటే వాళ్ళు బాధపడతారేమో కానీ వాళ్ళకి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరికి కోపం ఉండదు. ఆయన పట్ల ఎంతో కొంత సానుకూలత ఉండదు. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ గా ఆయన సూపర్ కదా. ఆయన సినిమాలు చూడాలని, ఆ వినోదాన్ని ఆస్వాదించాలని అనుకుంటాం. స్క్రీన్ మీద ఆయన చూసి సంతోషం, ఆయన మంచి పేరు వచ్చి అగ్రెసివ్ గా నటిస్తుంటే ఆ సూపర్ రా బాబు ఉండడం అనిపిస్తుంది. ఇలాంటివి లేకుండా అతని మీద కూడా చిరాకు వచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు. అతనే చేయించుకుంటున్నాడా? ఈ మధ్యకాలంలో చూస్తుంటే అతనే చేయించడమేమో ఏదో కోపంతో అనిపిస్తుంది. అతను కోపం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండాలి కోపం? ఇక్కడ తేలిపోతుంది. నిజంగానే అతను కోపం ఉండి సహేతుకమైన కారణం ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అప్పుడు నిన్న మొన్న అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టినారు, తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు కాదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. ఒకవేళ రకరకాలు చెప్తారు, అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎందుకు దింపారంటే ఖచ్చితంగా దింపేస్తారు. ఆయన మీద ప్రేమ ఉండడానికని ఆయన పక్కన ఉన్న పిశాచాన్ని భరించడానికి చాలా తేడా ఉంది. నీవి ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఆ పక్కన దయ్యాన్ని భరిస్తారా ఎవరన్నా? ఆ దరిద్రాన్ని నెత్తి మీద ఎత్తుకుంటారా? భరించారు భరించారు, సహించారు సహించారు, సి అన్నారు. రామారావు గారి మీద కోపం ఎవరికి ఉండదు. ఆ పక్కన ఉన్న పిశాచం మొక్షణ పొత్తుల బ్యాచ్ మీద. అంతేగాని ఇలాంటప్పుడు కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేయడానికి క్లెయిమ్ చేసుకుంటే అతను ఒక కార్యక్రమం, పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఈ టీడీపీ వాళ్ళకి వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడి కార్యక్రమాన్ని పర్మిషన్, ఇంతకన్నా బుద్ధిమానితనం ఏమైనా ఉంటుందా? మీరు చేసుకోండి అని ఇద్దరికి ఇవ్వాలా పర్మిషన్? అక్కడ పెద్ద గొడవ, వాళ్ళు ఓ రౌండ్ వేసి పంపించారు వాళ్ళని. ఎన్నాళ్ళు భరింతారు ఎవరన్నా? ఇక్కడ బాలకృష్ణ గారిది ఏదో ఆ వ్యాఖ్యలు చేసాడు అని చెప్పేసి ఓరెత్తిచ్చేశారు. ముద్దెట్టుకుంటాడా? ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారంట ఎవరన్నా? ఎన్నాళ్ళు ఊరుకుంటారు? ఎన్నాళ్ళు భరిస్తే ఎవరిని బెదిరిస్తారు వీళ్ళు? వీళ్ళు ఎవరిని బెదిరిస్తారు వీళ్ళు? ఇప్పుడు అంత ఇదిగా ఉంటే టీడీపీ మీద అంత బాధ ఉందనుకోండి, వైసీపీలో జాయిన్ అయిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ బ్యాచ్ అంతానే. ఇప్పుడు చంద్రబాబు గారిని భరించలేము, మేము టీడీపీని భరించలేము, లోకేష్ గారిని భరించలేము అనుకున్నారనుకోండి, దమ్ముగా ధైర్యంగా బయటకు వచ్చేసి మేము వైసీపీలో పోతాం, మీ సంగతి చూస్తామని చెప్పేసి వెళ్ళిపోవాలి. అది వీరోచితం. అంతేగాని ముఖం మార్చుకుని పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది కలిగిన పార్టీ నాయకుల్ని కుటుంబాలని కించపరిచినప్పుడు నోరు మూసుకోకుండా కరెక్ట్ కాదు. ఓపెన్ గా చెప్తాం మాలాటోళ్ళ, అది ఆలోచించుకోవాలి ఆయన. పైగా అక్కడ ఆ బాలకృష్ణ అలాగే అంటాడు. అనకపోతే వర్ధంతి సభలకు స్వాగతం ఏంటి? నాన్ సెన్స్. అసలు ఆ ఫ్లెక్సీలు ఎందుకు? రా జై జై కొట్టి అక్కడ పక్కన కూర్చుని బయటకు వచ్చేసిన తర్వాత భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళి ఎవడొద్దన్నాడు? పువ్వులు పరిచేసి నడిపించు. అభిమానం అన్నవాడు పువ్వులు పరిచేసి నడిపించాలా? ఆయన సినిమా 10 చూసే 5,000 ఎట్టేసి 5 టమలు కొనేసుకుని టికెట్, లేకపోతే 1000 టికెట్లు కొనేసి అందరికి పంచిపెట్టి, అది మాత్రం కుదరదే. ఇక్కడ ఊరికే
వేరే పార్టీల వాళ్ళు ఈ పార్టీని టార్గెట్ చేసింది రామరావు గారి ప్రేమ ఇది అంటానే. ఎన్టీ రామారావు గారికి నిజమైన ప్రేమికులు అందరూ కూడా వాడవాడల శత జయంతి ఉత్సవాల్లో ఎలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత పేరు చెప్పుకుని ఈ ప్రేమ ప్రేమ చూపించి ఊరికే ఇటు టీడీపీని ఇరిటేట్ చేద్దాం, ఆ కార్యకర్తలను ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళు ఏం చేశారు తెలియదా మనకి. ఇంత ఇంత నగ్నంగా మీ ఉద్దేశాలు మీ మనసులో ఏముందో తెలిసిపోయిన తర్వాత మీకు ఏం గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు కొంచెం మొగమాటంగా ఉండేవారు, ఎందుకు వాళ్ళతో గొడవ మనకి, వాళ్ళు ఏమనకండి అనేవారు. చిన్న చిన్న ఎన్టీఆర్ మీద, చిన్న ఎన్టీఆర్ ఏంటి తారక్, తారక్ మీద అందరికీ కూడా సాఫ్ట్ కార్నర్ ఉండేది. అతని ప్రవర్తన నచ్చదు, నాకు నచ్చదు. కానీ అది మన నచ్చిన నచ్చకపోయినా అతనికి ఏం నష్టం లేదనుకోండి. కానీ ఆడవాళ్ళు కోట్లాది మంది ఉంటారు. నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు? నువ్వు చంద్రబాబు గారు సపోర్ట్ ఇవ్వకు, లోకేష్ గారిని చూస్తే నీకు అసూయ వచ్చేస్తుంది. నువ్వు ఎంత హీరో అయినా కానీ లోకేష్ చూస్తే అసూయ వస్తుంది అట్టు తెలుస్తుంది. రాజకీయాల్లో కానీ ఎక్కడా కూడా ఎవరు ఎవరిని తొక్కలేరండి. నీలో నిజంగా టాలెంట్ ఉండి, నీలో ఫైర్ ఉండి, నీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉండి, నువ్వు ప్రజల కోసం లేకపోతే నీ ప్రేక్షకుల కోసం నువ్వు కరెక్ట్ కష్టపడితే నేను ఎవడో తొక్కలేడు. సినిమాల్లో నిన్ను ఎవడన్నా తొక్కగలిగాడా? ఇప్పుడు ఆయన టాలెంట్ ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా ప్రజాసేవ చేయి, ప్రజల్లో ఉండు. ప్రజల్లో లేకుండా అంతా రెడీ చేసి పెడితే వచ్చి ఏదైనా సినిమా ఫంక్షనా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతానికి. సినిమా ఫంక్షన్ అంటే అన్ని రెడీ చేసి పెడతారు, వచ్చేసి ఆ కాసేపు మాట్లాడేసి పోతారు. ఇది అలా తప్పదు. డౌన్ టు ఎర్త్ ఉండాల, కింద నుంచి ఎదగాల. లోకేష్ గారు కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మంత్రి అయిన తర్వాత ఓడిపోయాడు. ప్రజలను తెలుసుకోవడానికి వెళ్ళాడు, ప్రజలు అతను తెలుసుకున్నారు. రేపు అతను అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. రేపు అతను మంచి నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకో 25-30 ఏళ్ళు పార్టీని లీడ్ చేస్తాడు. అతను ఎవరో సమీప భవిష్యత్తులో అతని దరిదాపులో కూడా వెళ్ళరు వీళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ అని చెప్పుకోవడమే కాదండి, ప్రజలు కూడా నువ్వు ఆ ఫ్యామిలీ అని నమ్మాలా. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఇంకెవరు లేరు. చైతన్య కృష్ణ ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మంది ఉన్నారు కదా. ఇంతమంది ఉన్నా బాలకృష్ణ హీరో ఎందుకు వేయడు? తర్వాత నువ్వు అయ్యో చిన్న ఆయన. అలా కళ్యాణ్ రామ్ ఉన్నాడు. రేపు మాబో బాలకృష్ణ కొడుకు వచ్చేయడానికి నిన్ను మర్చిపోతే జనం. ఆ కుర్రాడు భలే ఉన్నాడు, కత్తిలాగానే. కొంత లావుగా కనపడి కూడా కానీ ఇప్పుడు బాగా కనపడుతున్నాడు. నువ్వు లావుగా నుండి కూడా సడన్గా అయిపోయావు కదా. అలాగే అతను లావుగా ఉన్నాడు, మంచి కత్తిలో తయారైపోవడం, ఇంకో బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఇంకో మనకి ఇంకా తెల్ల చేస్తాడు. జనాల అభిప్రాయం మారుతూ ఉంటుంది, కానీ మీ క్యారెక్టర్ అలా స్థిరంగా ఉంటుంది. మన మన లక్షణాలు, మన వ్యవహారం, మన ప్రవర్తన అలా స్టాండర్డ్గా ఉంటాయి. దాన్ని నిలబెట్టుకోవాలి. కొడాలని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం ఎందుకు వస్తుందంటే ఎవరికన్నా, మా తాత మా కుటుంబం అని క్లెయిమ్ చేసుకున్న నందమూరి ఫ్యామిలీ నువ్వు దాన్ని స్టెప్స్ గా మెట్లుగా తీసుకుని పైకి ఎదిగావు. ఇవాళ నీకు వాళ్ళ అవసరం లేకపోవచ్చు, డెఫినెట్ గా అవసరం ఉండదు. నీ అవసరం కూడా వాళ్ళకి లేదు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం. అసలు తెలుగుదేశం పార్టీ గురించి చాలా మంది తెలియని విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లక్షలాది కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరుల పార్టీ అది. ఏ ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీ లైన్ లో ఉన్నంత వరకే. ఆ పార్టీ లైన్ తప్పితే ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు, లేదా మరి అతను రాజకీయంగా తెరమరుగు చేస్తారు. ఇది గమనించుకోవాలి ఎవరన్నా. ఆ పార్టీ లైన్ లో నడరు. సాక్షాత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారినే కాదనుకున్న పార్టీ అది. రేపు చంద్రబాబు నాయుడు గారిని ఉన్నా కానీ వీళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయన్ని పక్కన పెడతారు. ఎవరు వాళ్ళకి ఆళ్ళు లేదు, ఎవరైనా కావచ్చు. పార్టీకి కరుడు కట్టిన కార్యకర్త దానికి బలం. కాబట్టి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినప్పుడన్నా కనీసం బాబోయ్ కార్యకర్తల పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ భయం ఉంది వాళ్ళకి. అంతేగాని ఏదో సినిమా అమ్మాళ్ళు సొత్తు చూడు లేకపోతే మానేని రామ్ గోపాల్ వరం అన్నట్టుగా మనం ఓవర్ యాక్షన్ చేస్తే ఇవాళ చేయకపోయాం కదా, మనకేమీ పర్లేదు, మనం స్థిరపడ్డాం కదా అనుకుని కనుక వ్యవహరిస్తే తెరమరుగవుతారు ఎక్కడైనా సరే. నా అంతటి వాళ్ళు ఏడిన తల ఎగరేసిన ప్రతి ఓడి కూడా నామరోగం లేకుండా పోయారు, ఏ రంగంలో అయినా సరే. కాబట్టి ఈ వివాదాలకు ఎంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల, అటుపక్క ఇటుపక్క కూడా. బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీలు తీసేయమన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ తీసేయమని చెప్పలేదు అతను. ఆ స్వాగతాలు అవి తీసిపాడండి అన్నాడు. అంటాడు చిరాకు వచ్చి, తప్పే ఉంది, ఈ ఓవర్ యాక్షన్ ఇటరా బాబు అని మీకని.
బాలకృష్ణ గారికి అభిమానులు లేరు, వాళ్ళు పెట్టలేరా? అసలు పని ఏంటి అక్కడ? దానికి ఎప్పుడు లేదు ఈ సంవత్సరం పెట్టడం ఏంటి? ఏ ఉద్దేశం ఏంటి? మీకు అంత బాధ ఉంటే పార్టీ మారిపోండి. ఈ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కొడాలి నాని కంపునూరే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడటానికి అభ్యంతరం ఏమంటుంది? వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ తులసిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చాలా అయిపోయింది, వెళ్ళిపోయి. అయినా సరే ఈ రామారావు గారి జయంతి వర్ధంతులు ఖచ్చితంగా మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఎవరు అబ్జెక్షన్ పెట్టి అభ్యంతరం ఏమైనా ఉందా? ఏదైనా వివాదం అయింది ఎప్పుడన్నా? నిజంగా మనసులో ప్రేమ ఉంటే వివాదాల జోలికి వెళ్ళడం ఎవడం, వివాదం రాకుండా ఉండాలని చూసుకుంటాం. మనసులో ఏదో పెట్టుకుని ఏదో ఏమీ పీకలేరు, టీడీపీని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ ఈ టర్మ్ వరకు ఎవడ ఏం పీకలేడు. భవిష్యత్తు అనేటువంటిది ఎవరి చేతిలో లేదు, ఎవడ చెప్పలేదు. మీరు ఇలాగే వ్యవహరిస్తే మీరు ఎప్పటికీ కూడా ఏం పీకలేదు. అది గుర్తుపెట్టుకోండి, మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అన్యాయంగా మన డెవిల్ సినిమా చూడండి, ఎంత బాగుందో సినిమా అది. అది ఎవరు చేశారో నాకు తెలియదు కానీ ఒక రకమైన నెగిటివ్ గా మైండ్ లో నెగిటివ్ గా వెళ్ళిపోయింది ప్రజల్లో ఆ కుర్రోడు పట్ల. సినిమా బ్రహ్మాండంగా ఉందండి, అద్భుతంగా ఉంది సినిమా. చాలా ఇతను కూడా కళ్యాణ్ చాలా బాగా యాక్ట్ చేసింది. మరి ఆ సినిమా ఇంతకేలాగా కమర్షియల్ గా సక్సెస్ కాలేదనిపించింది నాకు. ఒక పార్టీ వాళ్ళు నేను తగ్గించాలన్నది మాత్రం తగ్గవు, కానీ మీ మీద నెగిటివ్ ప్రజలు పబ్లిక్ కి అలా అనిపించింది, వీళ్ళు కరెక్ట్ గా లేరు అనిపించింది. మీరు మాట్లాడే మాటలు అవి నచ్చలేదు పబ్లిక్ కి. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఎత్తాలనుకున్న ఎత్తలేరు, దించాలనుకున్న దించలేరు. కానీ ఎప్పుడైతే ప్రజల్లో ఈ రకమైన మీ మీద దురభిప్రాయం ఏర్పడిందంటే మీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్ గా డెవిల్ సినిమా. అంటే నువ్వు ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ ఒకవేళ ఎంత బలమైన వ్యక్తిని నేను తొక్కలేకపోయినా ప్రజల అభిమానాన్ని కోల్పోతే, మీ మీద దురభిప్రాయం ప్రజలు ఏర్పడితే మిమ్మల్ని ఎవడ కాపాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొడాలి నాని ఎన్నాళ్ళు ఉంటాడో, ఒక 2 నెలలు పోయిన తర్వాత రేపు అతను ఓడిపోవడం ఇంకో అతను మామూలుగా ఉండదు. అతనికి సీను బొబ్బర్లంక రామబ్రహ్మం పరిస్థితి వస్తుంది. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోనే ఎందులోనో కానీ బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్ కింద ఎత్తాడు. అందులో బొబ్బర్లంక రామబ్రహ్మం అని ఉంటుంది క్యారెక్టర్. కొడాలి నాని కూడా అలాగే ఉంటాడు అచ్చం. అలాంటి ట్రీట్మెంట్ దొరుకుద్ది వాళ్ళకి. ఒక జూనియర్ని ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారా, లేకపోతే జూనియర్ వీళ్ళందరినీ డైరెక్ట్ చేస్తున్నాడు, అతని మనసులో కలుషితంగా మనసు కల్మషం ఉందా? ఇన్నాళ్ళు నేను అతని మనసులో కల్మషం లేదనుకున్నాను, కానీ అతను ముఖంలో నవ్వు కనపట్లేదు ఈ మధ్యన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకుంటే పెద్ద ఆయన చాలా కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో ఉండి కూడా మనసులో ఏ మాత్రం కల్మషం ఉండేది. అందుకని ఆ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు, ప్రశాంత వదనం, ప్రశాంతంగా ఉండేవాడు మనిషి. మీకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండేవారు. లేదు లోపల కల్మషం లేకపోతే. మనసులో కల్మషం ఉంటే కదా ఆరోగ్యం కూడా దెబ్బతగులుతుంది. చూసుకోవాలి ఎవరన్నా అన్నారు. ఏదేమైనా ఇప్పుడు కొడాలి నాని ఇంక ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడి బాలకృష్ణ తిట్టడం ఇలాంటివి చేస్తే కనుక అతను మామూలుగా రౌండ్ పడదు. ఎందుకంటే అది మనం ముందే హెచ్చరిస్తున్నాం. అయితే మళ్ళాటోళ్ళకి తెలుపుతుంది. వాళ్ళందరూ రగిలిపోతూ ఉంటారు. ఆ టీడీపీ శ్రేణులు అయ్యింది చూస్తూ ఉంటాం, మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కోటింగ్ ఇవ్వడానికి. అతను ఒకవేళ ఆంధ్రాలో ఓడిపోయినా తెలంగాణలో దాక్కొచ్చాక ఉండడం, కానీ ఇక్కడ కూడా అసలు ఆంధ్ర కంటే ఇక్కడే ఎక్కువ కోటింగ్ పడుతుంది. అవును సార్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో. జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి ఏదన్నా కనీసం ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టినా కూడా ఇలాంటివి సింపుల్గా సమసిపోతాయి. అలా ఒక్కొక్కసారి ఆయన పెట్టడండి, ఆయన పెట్టమని కూడా అడగకూడదు. ఆయన గురించి టీడీపీ వాళ్ళు కూడా పట్టించుకోకూడదని. ఎందుకంటే ఇవాళ ఎంతమంది యాక్టర్లు లేరు. ఇప్పుడు మీకు కూడా వచ్చిన వాళ్ళు, మీరు ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆర్టిస్టులు కానీ, ఇలాంటి వైవిఎస్ చౌదరి గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడతారు తప్ప వివాదాల్లోకి రాడు. ఎప్పుడు కూడా నా ప్రభువు నువ్వు ఎప్పుడు పుడతావు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అతన్ని గౌరవించండి. అలా 300 మంది ఉన్నారు. అంతేగాని ఈ గొడవలు అత్మానం వాళ్ళకి మంచిది కాదు. టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోకూడదు. మీరు పట్టించుకునే వాళ్ళు వాళ్ళు గెలుపుతారు. మీరు ఏదో ఇప్పుడు మేము సెన్సిటివ్ మ్యాటర్ ఏంటి, మిమ్మల్ని కావాలని రిటైర్డ్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శించాలంటే లక్ష్మీభారతం చూపిస్తారు వాళ్ళు. ఆ ముఖం చూడగానే సి అని వెళ్ళిపోతాడు. నేనే మాట్లాడినాం, చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడతాడు ఏంటండి. అలాగే లోకేష్ గారికి వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తున్నారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీభారతం స్టేజ్ దిగజార్చేసారు. వాళ్ళ అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది అది.